నమస్తే. ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఒకవైపు ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కానీ దీని మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ విషం జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విషం కాంగ్రెస్ నరనరాన ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో బీసీలను ఇంతవరకు మోసగిస్తూ వస్తున్నటువంటి ఏకైక పార్టీ, ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీయే కదా. కాంగ్రెస్ పార్టీ తీరి వాళ్ళ డొల్లతనము, వాళ్ళ అబద్ధము, వాళ్ళ మోసము మరొక్కసారి బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నము ప్రజలు బీసీలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కొండకొక వెంట్రుక గట్టి మేము మరి లాగుతాము, బీసీ రిజర్వేషన్ తీసుకురాగలుగుతాము, అఖిలపక్షం వెనుకుండి నెట్టండి అన్నట్టున్నది. ఏదో సినిమాలో నేను కొండ మోస్తానని చెప్పేసి బాబుమోహన్ పందెం వేస్తాడు. సరే నిజమనుకొని ఊరంతా అక్కడ జమగూడితే బలంగా ఉన్నోళ్ళు నలుగురు వచ్చిన భుజాల మీద కొండ పెట్టండి అంటారు. అట్లా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఆర్డినెన్స్ ద్వారా ఎట్లా సాధ్యమవుతుంది? సరే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మళ్ళీ ఢిల్లీలో ఆ ప్రయత్నం ఏంటి? ఈ ఆర్డినెన్స్ ద్వారా చేయగలిగితే చేయండి. అంటే మా ప్రయత్నం మేము చేసినాం. ఒకవైపు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి ఇటు రాష్ట్రపతికి పంపించినాం, ఇటు గవర్నర్కి కూడా లేఖ రాసేసినాం అని చెప్పేసి అంటున్నారు కదా. అసెంబ్లీలో మేము ఆమోదించలేదా? అసెంబ్లీలో మీ వెంట మేము ఉండలేదా? మీరు ఏం చేస్తారో చెయ్యండి. బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం మా పూర్తి సహకారం మీతో ఉంటుందని మేము చెప్తున్నాం. విషంజలడం కాదు. మీరు చెయ్యండి, మీ వెంట మేము ఉంటామని బీఆర్ఎస్ చెప్తుంది. బీసీల వెనుక బీఆర్ఎస్ ఉంటుందని చెప్తుంది. మీరు చెయ్యకపోతే బీసీలను మరి ముందర పెట్టుకొని మేము పోరాటం చేయడానికి సిద్ధం, బీసీలకు నాయకత్వం వహించడానికి బీఆర్ఎస్ సిద్ధమని స్పష్టం చేసింది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇటు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ బీసీలకు పిలుపునియడం జరిగింది. అందరు కలిసి ఢిల్లీకి రావాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇది పద్ధతి తప్పినటువంటి పిలుపే తప్ప పద్ధతి గల పిలుపు అయితే కాదు. అఖిలపక్షాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అది కూడా ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కదా అందరినీ రమ్మంటున్నారు కదా. రమ్మని పిలవడమైంది అంగట్లో అయ్యా అంటే అన్నట్టున్నది కథ. రమ్మని పిలవడం కాదు. ఇదివరకు అఖిలపక్షాన్ని తీసుకుపోయినటువంటి ఆయా ప్రభుత్వాలు ఇదివరకు లేదా పక్క రాష్ట్రాలు అఖిలపక్షాలను ఎట్లా తీసుకుపోతాయి? ఒక పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ని ఎట్లా పిలవాలి? గాలి మాటలు చెప్పడం కాదు కదా. చిత్తశుద్ధితోని బీసీలకు మీరు ఆ 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఆలోచన మీకుంటే ఇంత ఆలస్యం చేయరు, ఇంత కాలయాపన చేయరు. కోర్టు మొట్టికాయలు వేసేదాకా మీకు సోయి లేకపోయి కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్కి ఇష్టం లేదంటారా? స్పష్టంగా ఇష్టం లేదు. ఇవాళటి నుంచి కాదు, ఇది రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు, క్షమాపణ చెప్తున్నారు. క్షమాపణ చెప్పడం ఎందుకు? బీసీలకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఇది బర్నింగ్ ఇష్యూ. బీసీలు అందరూ ఎదురు చూస్తున్నారు. మాట ఇచ్చిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు అనేకమైనటువంటి హామీలు బీసీలకు ఇచ్చిండ్రు. అందులో ఒకటైనటువంటి ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఏం చేస్తారో చేయండి. మీరు మరి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కారుకు మీరు గైడ్ చేయండి. ఈ తప్పుడు మార్గంలో, ఈ లోపభూయిష్టమైనటువంటి విధానంతో మరి రాష్ట్రపతి దగ్గర బిల్లు పెట్టి దాన్ని అట్లాగే ఉంచేసి ఇటు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అటు జీవో అని కాదు కూడదు, ఇదేది కాదు, మేము పార్టీ పరంగా ఇచ్చుకుంటామని చావు కబురు సల్లాగా చెప్తారు. పార్టీ పరంగా ఇచ్చేటి ఏమన్నా ఇచ్చిండ్రా ఇంతవరకు? మంత్రివర్గంలో సమాన ప్రాధాన్యత ఉన్నదా? బీసీల ప్రాధాన్యత ఉన్నదా? 42% అని కాకి లెక్కలు ఉత్తగానన్నా చెప్తారు, బీసీలను తక్కువ చేస్తారు. అయినా సరే మీ మాటకు మీరు కట్టుబడి ఉండండి. అన్ని అబద్ధాల్లాగా దీన్ని అబద్ధం చేయకండి. జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు మరోసారి స్వతంత్రం వచ్చి నుంచి మోసగిస్తూ వస్తున్నది కాంగ్రెసే. మళ్ళీ మోసగించే ప్రయత్నం చేయకండి అని ఇవాళ తెలంగాణ సాధనలో ముందున్నటువంటి బిడ్డలు, బీసీ బిడ్డలు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ను ఊళ్ళల్లో అడుగుపెట్టనియరు. బీసీ రిజర్వేషన్ చట్టపరంగా మరి 9th షెడ్యూల్లో చేర్చి చట్టపరంగా బీసీ రిజర్వేషన్, ఎందుకంటే యాచన బీసీలకు వద్దు. మీరు దానానికి ధర్మానికి ఇచ్చే యాచన మాకొద్దు. శాసనం ద్వారా, చట్టం ద్వారా మాకు కావాలి. అదైతేనే పక్కాగా మీరు అమలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు చూసినాం, మంత్రివర్గం చూసినాం, అలాగే మీరు ఇస్తున్నటువంటి కాంట్రాక్టులు కూడా మరి ఇందాక ప్రెస్ మీట్లో మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టం చేసిరు. అందరూ అన్ని అంశాలు చెప్పిండ్రు. స్వతంత్ర ఏం చర్చించారు అంటే బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల తరపు నుంచి ఏం చర్చించడం జరిగింది? ఈ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ మెడలు వంచడానికి,
కాంగ్రెస్ మాట మీద నిలబడే విధంగా, కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. బీసీల పక్షాన మేము ఉంటాం. బీసీలకు వెనుదనుగా మేము నిలబడి బీసీల పక్షాన బీఆర్ఎస్ గొంతుకై పోరాడుతుంది. దానికి కరీంనగర్లో మేము 8 తారీఖు నాడు, ఆగస్టు 8 నాడు సభ పెట్టబోతున్నాం. అలాగే రాష్ట్రపతి గారిని కూడా కలిసి మరి దానికి సంబంధించినటువంటి చర్చలు చేయనున్నాం. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఎలా ఎన్నికలకు పోతే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోనే అవకాశం? ఇవ్వకుండా ఎన్నికలకు పోయే అవకాశం లేదు. పోనివ్వం, మేము పోరాడతాం. మీరు ఎట్లా చేస్తారో చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయండి. మరి 9th షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేసి మీరేం చెప్పారు? రాహుల్ గాంధీ గారిని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలుస్తా అని చెప్పారు. అన్ని మాటలు, అన్ని అబద్ధాలే. ప్రతి క్షణం అందరినీ తెలంగాణ జనాభాలో యావత్తు తెలంగాణను అందరినీ అబద్ధాలతో మోసగించినట్టే బీసీలను కూడా మోసగిస్తా అనేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి దీనికి మార్గదర్శి అయితే ఎవరో చంద్రబాబు నాయుడు మార్గదర్శి అని అనబోయి నేను ఆయన పేరు ఇక్కడ అన్నా. అలాగే ఇలా రెండు నాలుకల ధోరణి. ఈయనేమో రేవంత్ రెడ్డి గారేమో మేము ఈ ప్రయత్నం చేస్తున్నా అంటారు, ఉత్తగా కొండకెంటిక గట్టి లాగినట్టు. అటువైపు ఆయనేమో మళ్ళీ ఎట్లయితే ఓసీలు దూరం అయిపోతారనే రెడ్లకు మేము వ్యతిరేకం కాదని వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ చెప్తారు. ఆ బీసీ నాయకుడై ఉండి మేము రెడ్లకు కూడా అవకాశాలు ఇస్తాం అని చెప్తారు. మరి జనాభాలో 10-12% ఉన్నటువంటి వాళ్ళనే మీరు పరిగణలోకి తీసుకొని, వాళ్ళనే లెక్కలోకి తీసుకొని అత్యధిక శాతమైనటువంటి బీసీలను ఎంతకాలం అనగదొక్కుతుంది కాంగ్రెస్? బీసీలు సోయితోనున్నారు. తప్పకుండా కాంగ్రెస్ మెడలు వంచుతారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజులైతే బీసీల కోర్టులో కాంగ్రెస్ ఓటమిని, వైఫల్యాన్ని అంగీకరించి క్షమాపణలు వేడాల్సినటువంటి సమయం అయితే వచ్చింది.